సాంకేతికత ఆధారంగా జరిగే నేరాలను నిరోధించడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చెప్పారు. రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయంలో ప్రాంతీయ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు. సైబర్ నేరాల దర్యాప్తు వేగవంతంగా నిర్వహించి బాధితులకు న్యాయం చేసేందుకు ఈ ల్యాబ్ ఉపయోగపడుతుందని ఉప ముఖ్యమంత్రి వివరించారు. 20 కోట్ల రూపాయలు ఇందుకోసం వెచ్చించామన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సైబర్ క్రైమ్ బాగా పెరిగింది, దీన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే రాజధానిలో టెక్ టవర్స్ నిర్మాణం జరిగింది. దాంట్లో కూడా ఈ టెక్ టవర్స్ సంబంధించి అందులో కూడా ఇది పెడతాం జరుగుతుంది. ముందు టెక్నాలజీని వాడాలి, ఎందుకంటే ఈ టెక్నాలజీ ద్వారా ఈ నేరాలు ఎక్కువ పెరిగినాయి కనుక టెక్నాలజీ వాడాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని బాగా ఇంప్రూవ్ చేసి మనకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ సైబర్ క్రైమ్ కోసం కూడా మరి ఇవన్నీ కూడా ల్యాబ్లు పెట్టి అనలైజ్ చేసి ఇప్పుడు కోర్టుకి సబ్మిట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.